న్యూ ఇయర్, క్రొత్త ఆరంభం, క్రీస్తులో క్రొత్త జీవితం, ఆశలు, దిశ మరియు అడుగులు. న్యూ బిగినింగ్, న్యూ లైఫ్, హోప్స్, డైరెక్షన్ అండ్ స్టెప్స్ ఇన్ క్రైస్ట్. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, మనం ఒక క్రొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పుడు మన మనస్సులో ప్రేమ, ఆశ, విశ్వాసం, ఆశీస్సులకు చోటు ఇవ్వబడుతుంది. గతంలో ఏమి జరిగినప్పటికీ మన భవిష్యత్తుకు దేవుడు ఒక బలమైన ప్రణాళిక కలిగి ఉన్నాడనే నిజాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు మనం చదువుకోబోయే బైబిల్ వాక్యాలు మనందరికీ క్రొత్త ఆశను, మార్పును, దయను, మార్గనిర్దేశాన్ని, బలాన్ని జ్ఞాపకం చేస్తాయి. ఈ సంవత్సరం మన జీవితాలు ఆయన చేతుల్లో నిలబడాలని, ఆయన అద్భుత కార్యాలకు సిద్ధంగా ఉండాలని నా ప్రార్థన. యెషయా 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఫిలిప్పీయులకు 3వ అధ్యాయం 13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 11. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 4. కృతజ్ఞతా అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24-26. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. యెహోషువ 1వ అధ్యాయం 9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. 1వ తెస్సలోనికాయులకు 5వ అధ్యాయం 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇర్మియా 29వ అధ్యాయం 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నిర్గమాకాండము 33వ అధ్యాయం 13. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును,
చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. ఇర్మియా 33:3. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యాకోబు 1:5. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. యెహెజ్కేలు 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను.